వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి నేటి దినాన్ని కూడాను ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయుచున్న మీ యొక్క ప్రేమను, కృపను, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోగ్యమున్నట్లుగా మా మీదకి మీ ఆశీర్వాదం, దీవెనకలను సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుతున్నాం. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. వర్ధిల్లుచడం గురించి గత వారంలో 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటిగా, దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. రెండవదిగా, దేవుణ్ణి ఆశ్రయించేవారు వర్ధిల్లుతారు. ఈ దినాన మూడవదిగా, యెహోవా మందిరములో నాటబడు వారు వర్ధిల్లుతారు. చూడండి, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. యెహోవా మందిరములో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కాబట్టి మందిరంలో ఏముంటుంది? అనేకమైన దేవుని వాక్యములతో నింపబడి ఉంటుంది. అది లోపట అయినా, అది వెలుపట అయినా వాక్యమే. నాటబడుట అనగా దేవుని వాక్యములో ఎదుగుట సూచిస్తుంది. లోబడుట అని అర్థం. ఎదగాలి అంటే వాక్యం విలువ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ ప్రకారం నడుచుకోవాలి. మందిరములో దేవుని జీవము కలిగిన మాటలు తెలియపరచబడుతుంటాయి, తెలియపరుస్తూ ఉంటారు. వాక్యములో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి చీకటిలో జీవించేటువంటి వారు దాన్ని గ్రహించరు. అదే 9వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్నట. నీవు లోకములకు వెలుగు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వెలుగుమయమైనటువంటి ఆ దేవుణ్ణి గ్రహించాలి అంటే ఆయన ఆ మందిరములో నాటబడాలి. మందిరములో దేవుని వాక్యము చేత హెచ్చరించబడి ఆ ప్రకారంగా నడుచుకోవాలి. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూచినట్లయినచో 4వ వచనాన్ని చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కాబట్టి నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడిన వారు దేవుని వాక్యములకు విధేయులై జీవిస్తారు, లోబడి జీవిస్తారు. అదే 7వ వచనంలో మరి ఇంకా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత స్పష్టంగా ఉందండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు ఈ దినాలలో సామెత ఒకటి ఉంది, నిలకడలేని జీవితము నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పేవారు అనేకులు కాదంటారా? నెహెమ్యా గ్రంథం గాన చూచినట్లయినచో ధర్మశాస్త్రం లేనప్పుడే మరి జనులు ఎలాగూ జీవించారో అక్కడ రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారికందరికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. కాబట్టి ఆది దినాలలో ధర్మశాస్త్రము నెహెమ్యా చేతిలో ఉంది. నెహెమ్యా చదువుతున్నప్పుడు అక్కడ వారు శ్రద్ధతో వింటున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి వినుట మరి చాలా మంచిది. వినుట వలన విశ్వాసము
కలుగును అని దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. చూడండి 119వ కీర్తనలో ఏమని వ్రాయబడి ఉన్నదో. 119వ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 105వ వచనం. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం నడిపిస్తుంది. వాక్యం ఎవరు? చూడండి, యోహాను సువార్తలో చాలా స్పష్టంగా 1వ అధ్యాయంలోనే వ్రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి దేవుడే నడిపించగలడు. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరములు అరణ్య యాత్రలో వారిని నడిపించలేదా? వారు మోషే యొక్క నాయకత్వంలో మోషేకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్ర విషయంలో మరి అలాగూ లోబడి విధేయత కలిగి నడుచుకుంట వలన వర్ధిల్లినారు. అలా లోబడి విధేయత కలిగి కొనని వారు రాలిపోయారు. కాబట్టి నీవు దేవుని వాక్యములో నాటబడిన ఎడల నీకు స్వస్థత, నీకు నెమ్మది, నీకు సంతోషం, నీకు రక్షణ, నీకు సమాధానం, నీకు విడుదల, నీకు విమోచనము పొందుకొని వర్ధిల్లగలవని తెలియజేయచ్చు. 4వదిగా 2వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వర్ధిల్లాలి అంటే అతిక్రమములు అంటే పాపములు చాలామంది దాచిపెడతారు, ఒప్పుకోరు. అందుకే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. కాబట్టి వర్ధిల్లాలి అంటే నీవు నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి. మనము పాపులము, జన్మ కర్మ పాపులము. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకున్నట్లయినచో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చులదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడిన తర్వాత అతడు తన పాపము విషయమై పశ్చాత్తాపడతాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం హెడ్లైన్ చదువుతున్నాను. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా,
నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుపడదవు. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. కాబట్టి తన పాపముల విషయమై తను ఒప్పుకుంటుని బట్టి అతడు వర్ధిల్లాడు. పాపముల విషయమై ప్రభు ఒప్పుకోండు. చాలామంది ఆ పాపములు ఒప్పుకోండు, దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకునేట వల్ల ఏం ప్రయోజనం? నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అది ఒకవేళ బట్టబయలైతే మరి అవమానం కలుగుతుంది. కనుక వీటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే నీవు పాపివి. కాబట్టి మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని రోమీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో దేవుని మాటలో తెలియజేయబడుతూ ఉన్నాయి. చూడండి, 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. కాబట్టి నీ పాపములు నీవు ఒప్పుకొనటం ద్వారా మరి విడుదల కలుగుతుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును, వర్ధిల్ల చేయును. 5వదిగా, నీవు చేయు పనిని బట్టి వర్ధిల్లుట. నీవు చేయు పనిని బట్టి వర్ధిల్లుట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రజలా కాబట్టి ఆరంభించిన ప్రతి పని అతడు దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినాడు. కాబట్టి దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చను. ఎందులోనండి? మందిర సేవ విషయంలో. ధర్మశాస్త్ర
విషయంలో, ధర్మం అంతటి విషయంలో, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించే వర్ధిల్లినాడు. ఎంత గొప్ప సంగతి. ఆఖరిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. నిలవలేదా అండి? ఎవరు నిలిచారు? పనిలో నిపుణతను చూపించిన యోసేపు రాజుల ఎదుట నిలిచి రాజా అయిపోయాడు ఐగుప్తు దేశానికి. దానియేలు మరి బంధింపబడినప్పటికీ మరి తన పనిలో నిపుణతను కలిగి జీవించిన కారణాన నలుగురు రాజులు మారినప్పటికీ మరి మరి నెబుకద్నెజరు రాజు, బెల్షాజరు రాజు, మరి దర్యావేషు రాజు, మరి ఇంకా మనకు గమనించినట్లయినచో యొక్క 4వ రాజు అయినటువంటి అతని కాలంలో కూడా మరి అతడు వర్ధిల్లుచూ వచ్చినాడు. కాబట్టి ఇది దేవాది దేవుడు సృష్టికర్త ఆయన దేవుడు ఎలాగున తన ప్రజలైనటువంటి వారిని వర్ధిల్ల చేస్తాడు అని అంటే వారు అన్ని విషయంలో, కోరెషు విషయంలో కూడా, కోరెషు ప్రభుత్వ కాలంలో కూడా అతను వర్ధిల్లినాడు. కాబట్టి చూడండి, ఆ 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రయత్నలా నీ పని విషయంలో నిపుణత కలిగినట్లయినచో రాజుల ఎదుటనే నీవు నిలువగలవని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచూ ఉండవలనని ప్రభువా 3 విషయములు మా దృష్టికి తీసుకుని వచ్చినందులకై స్తోత్రాలు. యెహోవా మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు అని సెలవిచ్చారు. పాపములు ఒప్పుకుని వారు వర్ధిల్లుతారు అని సెలవిచ్చారు. ఎవరు చేయు పనిని బట్టి వారు వర్ధిల్లుతారు అని సెలవిచ్చారు. అవును తండ్రి, నీ దృష్టికి ప్రభువా అనుకూలముగా చేయాలి. నీ దృష్టికి యథార్థముగాను నడవాలి. నీ దృష్టికి నమ్మకముగాను పని చేయించు వచ్చిన వారిని నీవు విడువక ఎడబాయక వారిని వర్ధిల్ల చేసినందులకై స్తోత్రాలు. యోసేపుని ప్రభువా మరి వర్ధిల్ల చేశారు, దానియేలుని వర్ధిల్ల చేశారు. ప్రభువా యోసేపు ఫరో కాలంలో వర్ధిల్లినాడు. మరి దానియేలు మరి నెబుకద్నెజరు రాజు కాలంలో, బెల్షాజరు రాజు కాలంలో, దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందు కూడా వర్ధిల్లినారు. కనుక మా ప్రభువా మమ్మలను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రభువా మేము మీ మందిరములో నాటబడిన వారుగా ఉండి వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. మేము మా పాపములు ఒప్పుకుంటుని బట్టి వర్ధిల్లుటకు సహాయం చేయండి. మేము మీ యొక్క దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా పనిచేయచ్చు వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.